సో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజస్ యాత్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ ఏదైతే రేపటి నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయో, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే నేను లాస్ట్ 3 వీడియోస్ మీరు చేసినట్లయితే ఇంపార్టెంట్ రివిజన్ టాపిక్స్ ఏంటి, ఎగ్జామ్స్లో మనం నెగిటివ్ మార్కింగ్స్ కోసం కానీ కట్ ఆఫ్ కోసం కానీ క్యాలిక్యులేషన్స్ బేసిక్ మనకి ఇంట్రొడక్షన్ లాంటిది అయితే మాత్రం నేను పాస్ట్ 3 వీడియోస్లో ఇచ్చానమాట. సో ఇంపార్టెంట్ రివిజన్ టాపిక్స్ వీడియోస్ ఎవరైతే ఇంకా చూడలేదో, అండ్ మాక్ టెస్ట్స్ కూడా నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మనం అటెంప్ట్ చేయాలి, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ నేను వీడియోస్ అయితే మాత్రం నేను చాలా చేశాను అనమాట. సో లాస్ట్ 3 ప్రీవియస్ వీడియోస్లో అయితే మాత్రం మీరు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం చూడొచ్చు అనమాట. సో ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో, లేకపోతే కొత్తగా నా ఛానల్ విజిట్ చేస్తున్నారో, సో ప్రీవియస్ 3 వీడియోస్ చూడండి. సో మన ఛానల్లో ఏం జరుగుతుందో మీకైతే మాత్రం అర్థమవుతుంది అనమాట. సో గైస్, ఐ హోప్ అడ్మిట్ కార్డ్స్ ఏంటంటే 4 డేస్ ముందు నుంచి అయితే మాత్రం డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అడ్మిట్ కార్డ్స్ ఎవరైతే ఈ నెక్స్ట్ 4-5 డేస్లో ఉన్నదో వాళ్ళందరికీ అయితే మాత్రం లైవ్ అయిపోయి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం తీసుకోండి. అండ్ చాలామంది కమెంటేటర్స్ కమెంట్ చేశారు, ప్రతి కమెంట్ నేను చదివానండి. ప్రతి దానికి ఇన్ఫర్మేషన్ వీడియోతో రూపంగా లేకపోతే మీకు ఏదో ఒక రిప్లై అయితే మాత్రం డెఫినెట్లీ ఇవ్వడం జరిగిందనమాట. సో మన ఛానల్లో మీరు పెట్టిన ప్రతి కమెంట్ అయితే మాత్రం నేను డెఫినెట్లీ చూస్తానండి. దానికి రిప్లై కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ నేను రిప్లై దానికి ఇస్తాను. ఒకవేళ తెలియకపోతే దాన్ని తెలుసుకొని మీకు రిప్లై ఇవ్వడం అనేది మాత్రం కన్ఫర్మ్ జరుగుతుంది అనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. మీరు ఏం కంగారు పడవద్దు. ఇప్పటి వరకు హ్యాపీగా, ఎప్పుడంటే నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ నుంచి గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఈ లాస్ట్ 3-4 డేస్ కూడా మనకి ఏంటంటే రివిజన్ బాగా చేసి ఉంటారు. సో వెరీ ఆల్ ది బెస్ట్. కంగారు పడకుండా హ్యాపీగా ఎగ్జామ్ రాయండి. మీరు కట్ ఆఫ్ కోసం కానీ లేకపోతే రేపు పొద్దున్న ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఏం పడొద్దు. మీరు హ్యాపీగా ఇప్పటి వరకు ప్రిపేర్ అయ్యారు. ఆ ప్రిపరేషన్ని మీరు ఎగ్జామ్లోని టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చొని పాజిటివ్ వైబ్రేషన్స్తో దేవుడికి దండం పెట్టుకొని హ్యాపీగా మీరే అటెంప్ట్ చేయండి. మీరు అనుకున్నది కన్ఫర్మ్ జరుగుతుంది. సో చిన్న మిస్టేక్స్ అయితే మాత్రం చేయొద్దు. కంగారు పడిపోయి మీకు వచ్చిన దాంట్లో కూడా క్వశ్చన్ అనేది పూర్తిగా చదవండి. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ సగం చదివేసి నాకు వచ్చేసింది కదా అని ఏదో ఆప్షన్ పెట్టియొద్దు. దాంట్లో స్పెల్లింగ్స్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి అనమాట. సో ఆ స్పెల్లింగ్స్లో డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రతిదీ మీరు ఇంగ్లీష్లో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అని ఉంది, RAJU ఒక ఆప్షన్లో ఉంది. ఇంకోటి RAJU UU and W ఉంది. మనం ఏంటి కంగారులోనే RAJU UU కరెక్ట్ స్పెల్లింగ్ అని చెప్పి అది పెట్టేస్తాం అనమాట. అలాంటి కంగారు పడి ఒక్క మార్క్ కూడా మీరు పోగొట్టుకోవద్దు అనమాట. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు వస్తాయి మనకి. సో మర్చిపోవద్దు. సో కంగారు పడకుండా క్వశ్చన్ మొత్తం చదివి ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ టైం ఇన్వర్ట్ చేసి అప్పుడు ఆప్షన్ అనేది పట్టండి. లేకపోతే క్వశ్చన్ చూసినంటే నాకు వచ్చింది కదా అని రాంగ్ ఆప్షన్ పెడితే మళ్ళీ మనకే లాస్ అనమాట. అది నేను చెప్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం రైటే పెడతారు, బట్ ఇలాంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయన్నమాట. అమ్మ వచ్చిన క్వశ్చనే కదా, అనవసరంగా నేను తప్పు పెట్టానని ఆన్సర్కి రిలీజ్ అవుతుంది చూడండి, అప్పుడు మనం ఫీల్ అవుతాం అనమాట. సో అలాంటి మిస్టేక్స్ అయితే మాత్రం ఏ మాత్రం చేయొద్దు. సో క్యాలిక్యులేషన్ అవ్వచ్చు, ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా చేయండి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయండి. అప్పుడు యాప్టిట్యూడ్లో మీకు టైం మిగులుతుంది కాబట్టి అక్కడ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఈ రోజు వీడియో అయితే మాత్రం చాలా డిఫరెంట్ వీడియో అండి. సో వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ రోజు కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, ఎస్ఎస్సి జీడీ అవ్వచ్చు, లేకపోతే రైల్వే ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ పోలీస్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ నేను ఈ యూనిఫామ్ జాబ్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే మనకి చాలా ఒక రైజింగ్ టాపిక్ అనమాట, సెట్టింగ్. సో నేను ఎవరికైనా డబ్బులు కొడితే నాకు జాబ్ వచ్చేస్తుంది, లేకపోతే నాకు నీ జాబ్ ఇప్పించేస్తాను అని చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్లో ఎవరు చెప్పరండి. బట్ నేను డేర్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్ అండి. మనకి ఏంటంటే జనరేషన్ పెరిగే కొద్దీ కొన్ని ఏంటంటే మన పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మనం అవ్వచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తానండి. సో నేను వాళ్ళే అని కరెక్ట్గా చెప్పను, లేకపోతే అలాగే జరుగుతుందని చెప్పను. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్, నా వ్యూ మాత్రమే. ఓకేనా? నేను ఎవరిని పాయింట్అవుట్ ఏం చేయట్లేదు, లేకపోతే పాయింట్అవుట్ చేసి వాళ్ళే ఇలా చేస్తారని నేను చెప్పట్లేదు. బట్ ఇలాంటి కేసెస్ అయితే చాలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం నేను చెప్తున్నాను క్లియర్గా. సో సెట్టింగ్. సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీలో జాబ్ రావాలంటే, ఒక కానిస్టేబుల్ అవ్వాలంటే నేను ఎవరికైనా ఒక 10 lakhs 15 lakhs 20 lakhs ఇస్తే జాబ్ అయిపోతుంది అనే ప్రిస్క్రిప్షన్లో అయితే మాత్రం చాలామంది ఉంటారనమాట. సో వాళ్ళ కోసం చెప్తున్నాను ఎస్పెషల్లీ. సో వీడియో అయితే మాత్రం ఎంత వీలైతే అంత షేర్ చేయండి. ఎందుకంటే అలాంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే మోసపోయినందుకు రెడీగా ఉన్నారా, లేకపోతే మోసపోయే ఫీలింగ్ మనలో ఉందా, లేకపోతే మన పేరెంట్స్లో ఉందా అనేది మీకు ఈ వీడియోలోని క్లియర్ అయిపోతుంది అనమాట. సో సెట్టింగ్. సో ఒక ఎక్స్-పర్సన్ ఉన్నాడండి, ఎక్స్-ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడు. సో ఎక్స్-ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడు. ఏ కమాండెంటో, లేకపోతే DSP లెవెల్లో, లేకపోతే పెద్ద లెవెల్లో, లేకపోతే ఒక కానిస్టేబుల్ లెవెల్లో, లేకపోతే ఒక హోంగార్డ్ లెవెల్లో ఎవరైనా ఉన్నారు. బట్ ఏంటంటే
మీ చుట్టాలే అయ్యి ఉండొచ్చు, మీ రిలేటివ్స్ అవ్వండొచ్చు, లేకపోతే మీ వీధిలో ఒక పర్సన్ అవ్వండొచ్చు, ఎవరైనా అవ్వండొచ్చు. సో మన పేరెంట్స్ జనరల్లీ ఎలా ఆలోచిస్తారండి, అయ్యో మా కొడుకు ఎంత ఏజ్ వచ్చేసింది, 20 వచ్చింది, మా అమ్మాయికి లేకపోతే 25 ఇయర్స్ వచ్చింది, 30 ఇయర్స్ వచ్చింది, ఎలాగైనా సెట్ అయిపోతే జాబ్ వచ్చేస్తే మంచిదని చెప్పి చాలామంది అనుకుంటారనమాట. సో వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను ఏంటంటే, సో వాళ్ళు అనుకుంటారు అయ్యో ఇప్పటి వరకు కష్టపడుతున్నాడు, ఎగ్జామ్స్ పాస్ అవ్వట్లేదు, ఒకవేళ ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు సో ఎక్స్ఫోర్స్లో పనిచేస్తున్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి అని జనరల్లీ వెళ్ళారు అనుకోండి. వాళ్ళంటే మ్యాక్సిమం చాలామంది ఏంటంటే సెట్టింగ్లు ఏం లేవు, డైరెక్ట్గా జాబే మీరు కష్టపడితే వచ్చేస్తుందని నాకు తెలిసి 80% మంది అలాగే అంటారు. రిమైనింగ్ 20% అంటారా మనకి సెట్టింగ్ ఉంది, లేకపోతే ఒక 10 lakhs 15 lakhs కడితే గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది అనే ప్రిస్క్రిప్షన్లో అయితే మాత్రం చాలామంది కొంత పేరెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళైనా అనుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి మేము ఒక 10 lakhs ఇస్తామండి మీకు, మా కొడుకు జాబు ఇప్పుడు SSC GD రిక్రూట్మెంట్ పడుతుంది, మా కొడుకు జాబ్ ఎలాగైనా అయిపోయేలా చూడండి అని వెళ్ళారు అనుకోండి. కొందరు అంటే నేను అలా జరుగుతుందని చెప్పను, బట్ అలా జరిగే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఉన్నాయని మాత్రం చెప్తాను అనమాట. సో వాళ్ళు అనొచ్చు మీకు సో కన్ఫర్మ్ జాబ్ అయిపోతుందండి, నేను చెప్పినట్టు వినండి, కన్ఫర్మ్ జాబ్ అయిపోతుంది, బట్ మనం ఇవ్వాల్సినవి చాలా ఉంటాయి కదా, ఒక 15 lakhs అవుతుందండి, 20 lakhs అవుతుంది, నాకు ఇప్పుడు ఏమి ఇవ్వద్దు, నాకు జాబ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి, కాల్ లెటర్ మీ అబ్బాయి చేతికి వచ్చిన తర్వాత ఇవ్వండి అనే అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ దానికంటే ముందు ఏంటంటే ఒక 50,000 కానీ, 1 lakh కానీ, ఒక 2 lakhs కానీ, ఒక 5 lakhs కానీ మనం ఇవ్వాల్సిన ఉంటాయి కదా, నేను కూడా ఇంకోళ్ళకి ఇచ్చుకోవాలి కదా, లేకపోతే అలా అలా కామెంటర్తో మాట్లాడతాను, నేను సెట్టింగ్ చేస్తాను అని చాలామంది ఉంటారనమాట. మనం ఏం చేస్తాం, అయ్యో కొడుకు జాబ్ సెటిల్ అవుతుంది కదా అని అప్పు చేసో పప్పు చేసో ఉన్న పొలం అమ్మేసా, లేకపోతే ఇల్లు తాకెట్టు పెట్టో, బంగారం తాకెట్టు పెట్టో, ఏదోలా చేసి కిడ్నీ తాకెట్టు పెట్టైనా మా కొడుకు సెటిల్ అయిపోతాడు కదా అని చెప్పేసి ఒక 5 లక్షలు మనం పోగేస్తాం. సో ఈ 5 లక్షలు పోగేసింది ఏం చేస్తాం మనం, సింపుల్ 5 lakhs తీసుకొచ్చి ఒక ఏజెంట్కి ఇచ్చేసాడు, లేకపోతే ఒక సమ్ పర్సన్కి ఇచ్చేసాడు. సో ఆ అబ్బాయికి తెలుసు, ఆ అబ్బాయి ఎగ్జామ్ పాస్ అవ్వడు, ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అండి మనకి, ఒక 40 marks లేకపోతే 45 marks వస్తే నెక్స్ట్ లెవెల్కి మనం క్వాలిఫై ఆటోమేటిక్గా అయిపోతాం. బట్ ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి, ఒకప్పుడు అంటే OMR షీట్లో జరిగేది, లేకపోతే మాన్యువల్గా మనకి ఎగ్జామ్ రాసేది అలా ఉండేది. బట్ ఇప్పుడు జరిగేది ఏంటంటే SSC అన్నీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ చేసింది. ఏదైనానండి, ఏ బోర్డు అయినా ఎంత వీలైతే అంత ట్రాన్స్పరెంట్గా మనకి క్యాండిడేట్స్కి ఎగ్జామ్ పెట్టాలి, లేకపోతే లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి చాలా అంటే చాలా కండిషన్స్ పెడుతున్నాయండి. సో ఇలాంటి టైంలో మనం ఒక ఏజెంట్కి ఒక 5 lakhs ఇచ్చేసాం. సో మనం ఏంటి, నాకు ఒక రిజర్వేషన్ ఉంది, లేకపోతే ఏదో OBCయో SC STయో లేకపోతే EWS ఏదో రిజర్వేషన్ ఉంది, నువ్వేంటి లక్కీగా అంటే నీకు తెలుసు, క్యాండిడేట్కి తెలుసు నువ్వు ఎంతో స్టాండర్డ్ ప్రిపేర్ అవ్వగలవు, లేకపోతే ఒక 40 marks నువ్వు తెచ్చుకోగలవని తెలుసు, నువ్వు అటెంప్ట్ చేసి వచ్చావు. డాడీ ఏమనుకుంటారు, నేను ఆల్రెడీ సెట్టింగ్ పట్టుకున్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళి రాయు, వాళ్ళు ఏం చెప్తే అది విను, సంథింగ్ సమ్ ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేసి మళ్ళీ పంపిస్తారు. మనం 40 marks 45 marks క్వాలిఫైయింగ్ మార్క్స్ మనం తెచ్చుకోగలం. ఓకే, మనం ఎగ్జామ్ పాస్ అయ్యో, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, ఫిజికల్ క్వాలిఫైయింగ్ లిస్ట్ వచ్చింది, అంతా బాగానే ఉంది, ఆ లిస్ట్లో మన నేమ్ కూడా లక్కీగా ఉంది. సో ఇప్పుడు అసలైంది స్టార్ట్ అవుతుందండి. మనం ఏమనుకుంటాం, మనకు తెలుసు మనం 40 marks పెట్టామని మనకు తెలుసు. సో 40 marks మనం పెట్టామంటే ఏదో ఒక నార్మలైజేషన్ అది ఇది కలిపి మనకు 45 50 వచ్చేసి లక్కీగా మన నేమ్ ఫిజికల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు డాడీ ఏం ఫీల్ అవుతారు, అమ్మ నేను సరైన ఛానల్ పట్టుకున్నాను, 5 lakhs ఇచ్చాను కాబట్టి మా వాడిది ఇది అయిపోయింది, ఓకే మా వాడిది ఇది అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ ఉంటుంది, అరే ఫిజికల్కి జాగ్రత్తగా ప్రిపేర్ ఉంటే నేను ఫిజికల్ కొట్టి క్యాండిడేట్ కాబట్టి ఫిజికల్ కొట్టేస్తాను, నెక్స్ట్ మెడికల్ ఫిజికల్ కూడా క్వాలిఫై అయిపోయాను, మెడికల్లో కూడా లక్కీగా నాకు నేమ్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. మెడికల్లో నీకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ నువ్వు 5 lakhs కట్టావు. సో మీ డాడీ ఏమనుకుంటున్నారు, అమ్మ నాకు సరైన ఛానల్ దొరికింది, 5 lakhs పెట్టాను, ఇంకొక 10 lakhs రన్ చేసుకుంటే మా కొడుకు సెటిల్ అయిపోతాడు హ్యాపీగా, ఒక 20 yearsలో హ్యాపీగా మంచిగా మేము డబ్బు ఉన్నాం అవుతుంది, లేకపోతే మంచిగా కెరియర్ సెటిల్ అవుతుంది, లేకపోతే మా ఊడికి ఒక పాత్ చూపించడం అవుతానని ఫాదర్ ఎన్నర్ ఫీలింగ్ అవుతుంది. బట్ ఫాదర్ ఏంటి, ఆ టెన్షన్స్లోని లేకపోతే మా ఊడు సెటిల్ అవుతాడని ఏదో బాధపడి ఏదో చేసి అతను డబ్బులు కడదామని రెడీ అయిపోయారు, 10 lakhs అరేంజ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కాల్ చేస్తారు, సార్ మీరు చెప్పినట్టే అంతా జరుగుతుంది, మా ఊడు రిటర్న్ పాస్ అయిపోయాడు, వీడికి తెలియదు 45 marks వస్తే క్వాలిఫైయింగ్ అని వీడికి తెలియదు, లేకపోతే ఆ క్యాండిడేట్ కూడా ఏం చెప్పట్లేదు, 45 marks వస్తే క్వాలిఫై ఆబ్వియస్లీ, ఆ తక్కువ మార్కులు వచ్చినా వీడు క్వాలిఫై అయిపోతే డాడీ ఏమనుకుంటున్నారు, మా ఆవిడ కన్ఫర్మ్ జాబ్ అయిపోద్ది, సార్ ఉన్నారు కదా కన్ఫర్మ్ చేయించేస్తారు కదా అని. సో ఇప్పుడు ఫోన్ చేస్తారు, సార్ అంతా బాగుంది, అప్పుడు ఇతను ఏమంటారు, అడి అమ్మ నాకు బాగా మంచి పార్టీ జరిగింది, మనం ఏం చేయకపోయినా 5 lakhs నాకు ఈజీగా వచ్చి ఇంకొక 5 lakhs లాగుదాం, ఆ సెట్ అయిపోతే ఓకే, లేదా మనీ ఇచ్చేద్దాం అనే ప్రిస్క్రిప్షన్లో ఈ ఫోర్స్లో పనిచేసే అబ్బాయి ఉన్నాడు. సో ఓకే సార్ అంతా బాగానే ఉంది, ఇప్పుడు మెడికల్ ఉంది కదా, నాకు ఒక 2 lakhs 3 lakhs సెట్ చేయండి, నేను మెడికల్ కూడా హ్యాపీగా అయినట్టు చూసుకుంటాను అని అంటాడు.
ఓకే మావాడిది అయిపోతుంది కదా అని మళ్ళీ ఆ 3 lakhs కట్టేస్తారు ఇతను. మొత్తం ఎంత అండి 8 lakhs ఆ ఛానల్ కట్టాం మనం. సమ్ నెక్స్ట్ ఛానల్ కట్టేసాం అనమాట. సో 8 lakhs కట్టేసాం. నెక్స్ట్ మెడికల్ అవుతుంది. మెడికల్‌లో కూడా మనోడు లక్కీగా క్వాలిఫై అయిపోయాడండి. మెడికల్‌లో కూడా క్వాలిఫై అయిపోయాడు. ఇంకా ఉన్నది ఫైనల్లీ మనకి మెరిట్ లిస్ట్ ఉందన్నమాట. సో మెడికల్ క్వాలిఫై అయిపోయింది సార్ సక్సెస్ఫుల్‌గా. మీరే థ్యాంక్ యూ సో మచ్. నా కొడుక్కి బాగా హెల్ప్ చేశారు. మీకు రుణపడి ఉంటాను నేను ఎప్పుడు. సో 8 lakhs కట్టాను కదా, రిమైనింగ్ అమౌంట్ కూడా నేను రెడీ చేసుకుంటాను. మీరు మాత్రం మా వాడికి సిఎస్ఎఫ్ ఫోర్స్‌లోనో, బీఎస్ఎఫ్ ఫోర్స్‌లోనో, ఎస్ఎస్బీఓ, ఐటీబీపీఓ, అస్సాం రైఫిల్స్ లేకపోతే ఏదో ఒక యూనిఫామ్ జాబ్‌లో జస్ట్ యూనిఫామ్ వేసుకుంటే నా కళ్ళ నెరవేరిపోద్ది అని మీరు ఉంటారు. ఓకేనా? సో రిమైనింగ్ అమౌంట్ అతను రెడీ చేసుకున్నారు. లక్కీగా మనోడికి రిజర్వేషన్ కట్ ఆఫ్ అంతా ఎక్కువ మంది ఫిజికల్లో పోవడం వల్ల అదే 42 మార్క్స్కి మనోడికి జాబ్ వచ్చేసిందండి. అదే 42 మార్క్స్కి జాబ్ వచ్చేసింది. వీళ్ళ ఫాదర్ ఏమనుకుంటారు, అమ్మ నేను సరైన ఛానల్ పట్టుకున్నాను, అయిపోయింది, రిమైనింగ్ సో అండ్ సో 7 lakhs కూడా ఇచ్చేస్తే మా ఊరికి కాల్ లెటర్ వచ్చేస్తుంది. 7 lakhs కట్టేస్తారు. కాల్ లెటర్ కూడా మనకు ఆబ్వియస్లీ వచ్చేస్తుంది. సో కాల్ లెటర్ వచ్చేసింది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 15 lakhs పెట్టి ఒక 42 మార్క్స్ 40 మార్క్స్కి మనం 15 లక్షలు కట్టామండి ఆ జాబ్ కోసం. 15 లక్షలు మనం జాబ్ కట్టాము. ఆడేంటి క్యాపబుల్గా లక్కీగా మనోడు 40 మార్క్స్కే కట్ ఆఫ్ కూడా ఎక్కువ వెళ్ళలేదు. కాంపిటీషన్ కూడా ఫిజికల్లో చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు. మెడికల్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు. మనోడికి లక్కీగా జాబ్ వచ్చింది. బట్ వీళ్ళ ప్రిస్క్రిప్షన్ ఏంటి, 15 లక్షలు కట్టారు, మా వాడికి జాబ్ వచ్చింది. అంటే మీరు ఇక్కడ జరిగింది ఒకసారి ఆలోచించండి. వీడు చేసింది ఏమీ లేదు. అవతల ఎక్స్ పార్టీ ఎక్స్ ఛానల్లో ఏందో చేసింది ఏం లేదు. ఆడికి హ్యాపీగా జస్ట్ తెలియని వల్ల 15 lakhs ఆడికి లాభం వచ్చిందండి. మీ ఓడికి నీ క్యాపబిలిటీ బట్టి, నువ్వు కష్టం బట్టి, నీ పరిగెట్టడం బట్టి, నీ మెడికల్లో లక్కీగా అన్నీ నీకు అనుకూలంగా జరగడం బట్టి నీకు జాబ్ వచ్చింది. అది నీకు తెలుసు, కానీ మీ పేరెంట్స్కి తెలియదు. అనవసరంగా ఎలా మీరు 15 లక్షలు ముసుగులోని మీరు దయచేసి చూడొద్దండి. ఏ సెట్టింగ్స్ కూడా ఉండవండి. ఇది జాబ్ వచ్చిన పర్స్పెక్టివ్. ఇప్పుడు జాబ్ రాని పర్స్పెక్టివ్ చెప్తాను చూడండి. సో ఒక 1 lakh 2 lakh మీరు ఇచ్చారు. ఓకే, 1 lakh 2 lakh ఇచ్చారు. సో ఇప్పుడు ఎక్స్ ఫోర్స్లో ఎంప్లాయీకి ఒక 10 లక్షలు కావాలండి ఇమీడియట్గానే. అంటే ఇలాంటివి జరుగుతాయని నేను చెప్తున్నాను. ఒక ఎక్స్ ఫోర్స్లో ఉన్న అబ్బాయికి నాకు 10 లక్షలు కావాలి. ఇప్పుడు రిక్రూట్మెంట్ వచ్చింది, నాకు 10 లక్షలు కావాలి, లోనా నేను పెట్టలేను, అప్పులా నా దగ్గర చాలా ఉన్నాయి, నాకు 10 లక్షలు ఈజీగా ఇన్కమ్ వచ్చి ఛాన్స్ ఏంటని ఒక ఎక్స్ ఎంప్లాయ్ ఆలోచిస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, లేకపోతే రిలేటివ్స్కో లేకపోతే ఎదురింటోళ్ళకో పక్కింటోళ్ళకో చెప్పి రెడీగా ఉంచుకుంటాడు అనమాట. ఇలా జాబ్ పడ్డది, ఎవరైనా మన కుర్రోళ్ళు ఉంటే చూడరా అని. ఎవరొక్కరు పాపం మోసపనేందుకు రెడీగా ఉంటారు చూడండి. వాళ్ళకి ఏదో ముసుగులో పడ్డారు అనుకోండి, వీడికి డబ్బులు కావాలి. ఇంట్రెస్ట్ లేకుంటే ఎవరు డబ్బులు ఇస్తాడు, ఇంట్రెస్ట్ లేకుంటే ఎప్పుడు డబ్బులు ఇవ్వడు. బ్యాంకా ఇవ్వదు, తెలిసిన ఫ్రెండ్సా కష్టం ఇవ్వడం కూడా, ఎందుకంటే అమౌంట్ అనేది ఎవరికే ఇంపార్టెంట్. సో ఈజీగా 1 lakh నాకు కావాలని 10 మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడండి. సో 10 లక్షలు వచ్చాయి. ఈ అబ్బాయి పర్పస్ సర్వ్ అయిపోయింది. సో 10 మంది దగ్గర నీకు ఈరోజు జాబ్ వేస్తాను, రేపు జాబ్ వేస్తానని చెప్పి ఆన్లైన్ ఎగ్జామ్కి పంపిస్తాడండి. సో రిక్రూట్మెంట్ అంతా ఒక 2 years టైంలో జరుగుతుంది. రిక్రూట్మెంట్ అంటే 1.5 year నుంచి 2 years లోపు మొత్తం మెరిట్ లిస్టు, ఈ కాల్ లెటర్ అవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ 2 years కూడా వాళ్ళకి 10 లక్షలు ఇంట్రెస్ట్ లేకుండా వచ్చిందండి. ఓకే, గుర్తుంచుకోండి అది. సో ఆ 10 లక్షల్లోని క్యాపబుల్ స్టూడెంట్స్ ఒక 5 members ఉన్నారు, అన్క్యాపబుల్ స్టూడెంట్స్ ఒక 5 ఉన్నారు. సో ఈ 5లోని చెప్తున్నాను కదండి, క్యాపబుల్ స్టూడెంట్స్ వాళ్ళు పాస్ అయిపోయారు లక్కీగా. మనోడు ఏం చెప్తాడు, నా వల్లే పాస్ అయ్యాడని మనోడు చెప్తాడు. మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 5 వాళ్ళు పాస్ అవ్వలేపారు, ఆన్లైన్ ఎగ్జామ్ క్లియర్ చేయలేపారు. సో ఇప్పుడు కాల్స్ మొదలవుతాయి, సార్ మరి ఏంటి ఛానల్ పట్టుకున్నారు కదా, మరి ఎందుకు నేను పాస్ అవ్వలేకపోయాను ఏంటి అనే కాల్స్ మనోడికి మొదలవుతాయి. మనోడు తెలివైనడు కదా, ఆల్రెడీ ఒక తెలివైనడు ఉన్నాడు కాబట్టి ఆడు మోసం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో ఏం చేస్తాడు, ఎవడైతే గట్టిగా అరుస్తున్నాడో చేస్తున్నాడో నీ పరువు తీసేస్తాను, కేసు పెట్టేస్తాను, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక 1 lakh 2 lakh తీర్చేస్తాడు. మిగతా వాళ్ళు కొద్దిగా నెమ్మదిగా ఉంటారు. ఈ రిక్రూట్మెంట్ కాకపోతే నెక్స్ట్ రిక్రూట్మెంట్ డెవలప్మెంట్ ఉంది, ఆర్పీఎఫ్ ఉంది, లేకపోతే అది ఉంది, ఏదని చెప్పి పోస్ట్ పోన్ చేసుకునే బిజినెస్ పెట్టుకుంటారు అనమాట కొందరు. మనోడు ఏంటి ఫోన్లే 1 లక్షే కదా అని చెప్పి వెయిట్ చేయడం కొందరు స్టార్ట్ చేస్తారు. మనోడికి ఏంటి అంత ఇంకా ఇంట్రెస్ట్ లేకుండా ఆల్రెడీ డబ్బులు వచ్చాయి మనోడికి. మళ్ళీ ఇంకేంటంటే వీళ్ళు ఎవడైతే గొడవ చేయడో వాళ్ళ దగ్గర మాత్రం అదిగో ఇదిగో అని తిప్పిస్తూ ఉంటాడు అనమాట. కొందరు విసుగుపోయి వస్తే వచ్చింది, లేకపోతే నాకు సగం వచ్చినా చాలరా బాబు, నాకు 60,000 70,000 ఇచ్చి మిగతా డబ్బులు ఉంచేసుకో అనేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు అనమాట. మనోడికి హ్యాపీగా 60,000 లాభం వచ్చినట్టయినా లేకపోతే 30,000 లాభం వచ్చినట్టయినా. సో ఇలాంటివి ఏంటంటే చాలా జరుగుతాయండి. సో ఎవరికి చెప్తున్నాను, ఏ సెట్టింగ్ కానీ మనకి జాబ్ వేయించేస్తాను కానీ అలాంటి నమ్మడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏంటంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుందండి. మీకు ఎప్పుడో రేపు పొద్దున్న ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి ఎగ్జామినేషన్ క్యాలెండర్ ఎస్ఎస్సి రిలీజ్ చేస్తుందండి. మీకు అడ్మిట్ కార్డ్స్ ఈ రోజు వస్తాయని ఎస్ఎస్సి చెప్తుందండి. మీకు ట్రాన్స్పరెంట్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ వీడియో కెమెరాలతో క్లియర్గా మీకు ఎగ్జామినేషన్లో ప్రతిదీ ఆడిట్ లెవెల్స్ అన్నీ ఉంటాయండి. సో సెట్టింగ్స్కి ఏమాత్రం వెళ్ళొద్దు, మీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోని వేస్ట్ చేసుకోవద్దండి. అలాంటివి ఎక్కడ ఉండవండి. ఎక్కడైనా రికమెండేషన్ ఉందంటే మహా అయితే మీరు ఒక పెద్ద లైన్లో ఉన్నారు మెడికల్లోని, రికమెండేషన్ ఏమైనా ఉందంటే మీకు తెలిసిన వాళ్ళు ఎలా ఉంటే ఒక 5 ముందు పెట్టడం, 4 ముందు పెట్టడం, అలాంటివి అయితే ఏదో కొద్దిగా హెల్ప్ అవుతే జరుగుతుంది. కానీ మీరు చెప్తే అక్కడ పాస్ అయిపోతాం, నేను చెప్తే మీ హోంవర్క్ షీట్లో మీరు 10 బిట్లు పెట్టారు, మీ హోంవర్క్ షీట్లో ఆన్సర్ ఏమొచ్చు మీకు 90 బిట్లు పెట్టి అంత మాత్రం అంత సెట్టింగ్లు మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడ జరగండి. దయచేసి మీరు మోసపోవద్దు, మీ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వేస్ట్ చేయొద్దు, నీళ్ళు పాలు చేయొద్దు చెప్తున్నాను.
మనం అమౌంట్‌తో కూడింది చాలా టెన్షన్స్ అండి. మనకు 1,00,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు, 5,00,000 అవ్వచ్చు. కొందరికి లైఫ్ టైమ్ కష్టం అండి అది. మనం ఏమనుకుంటాం 5,00,000 కడితే నాకు జాబ్ వచ్చేస్తది కదా! నువ్వేం తండ్రివి నాకు 5,00,000 కూడా కట్టలేవు నన్నెందుకు కన్నావు అని కూర్చుంటారండి పిల్లలు కొందరు. అలాంటి బుద్ధి లేని పిల్లలకి నేను చెప్తున్నానండి. మీరు ఎవరికో డబ్బులు కడితే వచ్చేస్తదని కాదు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ క్యాపబిలిటీని మీరు నమ్ముకోండి. మీ బ్రెయిన్‌ని మీరు నమ్ముకోండి. ఓకే. మీరు టైం ఇన్వెస్ట్ చేయండి. చదవండి. ఒక 3 నెలలు చక్కగా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కూర్చొని చదవండి. హ్యాపీగా కూర్చొని చదివి అప్పుడు ఎగ్జామ్‌కెళ్ళండి. అంతేగాని మీరు ఇలా ఛానల్ పట్టేసుకుంటాను 10,00,000 కొడితే జాబ్ వచ్చేస్తది, 12,00,000 కడితే జాబ్ వచ్చేస్తదని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని నమ్మొద్దండి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు హార్డ్ వర్క్ చేయండి. ఫిజికల్ కష్టపడండి. మీ కాళ్ళు, మీ చేతుల్ని నమ్ముకోండి. మీ బ్రెయిన్‌ని నమ్ముకోండి. మీ హార్డ్ వర్క్‌ని మీరు నమ్మండి. డెఫినెట్‌లీ ఒక సంవత్సరం కాకపోతే రెండో సంవత్సరంలో అయినా మీకు సక్సెస్ అనేది డెఫినెట్‌లీ వస్తదండి. అంతేగాని ఇలాంటి ఛానల్స్‌కెళ్ళి అనవసరంగా తల్లిదండ్రుల కష్టార్జితాన్ని లేకపోతే మిమ్మల్ని మీరే అప్పుపాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని చేసుకోవద్దు. సో సెట్టింగ్‌లు, గిట్టింగ్‌లు అవన్నీ ఏమి ఉండవండి. ఇప్పుడంతా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతుంది. ఒకప్పుడంటే బ్లాక్ అండ్ వైట్ కాలంలో అంటే ఏమో ఆళ్ళకి తెలిసి ఇది కాదు ఓఎంఆర్ షీట్ లేకపోతే ఏమైనా పర్టిక్యులర్ సెంటర్ ఎగ్జామినేషన్‌లోని సెంట్రల్ సెట్టింగ్ అలాంటివి ఉంటాయంటే ఏమో నమ్మొచ్చు చెప్పుకోలేదు. ఎందుకంటే అప్పుడు అంత అడ్వాన్స్‌గా వెళ్ళలేదు మనకి సొసైటీ అనేది. ఇప్పుడనేది చాలా అడ్వాన్స్‌గా ఉంటదండి. ప్రతి దగ్గర మనకి సీసీ కెమెరాలో ఆడిట్ ఆఫీసర్‌కి పైన ఇంకో ఆడిట్ ఆఫీసర్, ఆడిట్ ఆఫీసర్‌కి పైన ఇంకో ఆడిట్ ఎన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఎక్కడా మనకి సెట్టింగ్‌లు గానీ, లేకపోతే ఇలా చీటింగ్ గానీ, ఇలాంటివి గానీ ఎక్కడ జరగట్లేదండి. దయచేసి మీరు అలాంటివి ఏం నవ్వొద్దు. మీకేమైనా అలాంటి కాల్స్ వచ్చినా ఇగ్నోర్ చేయండి. లేకపోతే మీ పేరెంట్స్ అలా అన్నా నాకు ఆళ్ళు తెలుసున్నాయి, మా బాబాయ్ ఈ ఫోర్స్‌లో వర్క్ చేస్తున్నాడు, మా తమ్ముడు మా బామర్ది అక్కడ, మీ బామర్ది అంటే మీరు పెద్ద మిగులుతదండి మీకు. ఓకేనా? మరీ చెప్తున్నాను అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికైనా చెప్తున్నాను. అలాంటివి ఏమి లేవు. మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండండి. మీ హార్డ్ వర్క్‌ని మీరు నమ్ముకోండి. మంచిగా ఎగ్జామ్ రాయండి. మంచిగా క్వాలిఫై అండి. నేను ఎప్పుడూ టిప్స్ చెప్పడానికి రెడీగా ఉంటాను. ఓకే. ఏ డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మీకు లేకపోతే ఎలాంటి కాల్స్ ఆల్రెడీ వచ్చాయా అలాంటివి కూడా కమెంట్ చేయండి. ఓకేనా? సో ఫోర్స్‌లోని అంటే కొందరు ఉంటారండి అమౌంట్ నాకు కావాలి అనుకున్నప్పుడు మీ నంబర్లు అక్కడ ఉండొచ్చు. మీరు మెడికల్‌కి వెళ్ళినప్పుడు లేకపోతే మీ నంబర్ కావాలని తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తుంది. తమ్ముడు నేను మెడికల్ సెర్చ్ చేసేస్తా నాకు ₹1,00,000 ఇవ్వి. ఆ స్పాట్‌లో ₹1,00,000 మెడికల్‌కి ఇవ్వంటే లక్కీగా మీరు మెడికల్ పాస్ అయిపోతారు. ఆ అబ్బాయి ఇన్వాల్వ్‌మెంట్ ఏమి ఉండదు. మీరు పాస్ అయిపోతారు. బట్ అనవసరంగా ₹1,00,000 మీరేమనుకుంటారు నాకు అన్నీ చెప్పడం వల్లే నాకు వచ్చిందిరా, నాకు ఆల్రెడీ ఫ్లాట్ ఫుట్ ప్రాబ్లమ్ ఉంది కదా, లేకపోతే నాకు ఆల్రెడీ డిస్టెంట్ విజన్ ప్రాబ్లమ్ ఉంది కదరా, నాకు లేకపోతే ఆ రోజు అలా అయిపోయింది, లేకపోతే అన్నీ చెప్పడం వల్ల అనవసరంగా ₹1,00,000 ఆడికి ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఆడు చేసింది ఏం లేదు, బట్ ₹1,00,000 మాత్రం మీ దగ్గర అప్పలంగా అనమాట. ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లోనే ఇలాంటివి ఏం నమ్మొద్దండి. మీ క్యాపబుల్ని మీ టాలెంట్‌ని మీరు నమ్ముకోండి. అది ఇండియన్ ఆర్మీ, అగ్నివీర్ అవ్వచ్చు. ఇలాంటివి ఏంటంటే చాలా సెట్టింగ్‌లు ఉన్నాయని ఒక ఊహ ఉండిపోయిందండి చాలామంది పేరెంట్స్‌కి గానీ, స్టూడెంట్స్‌కి. సో అలాంటి సెట్టింగ్‌లు ఎక్కడా లేవు. అలాంటివి ఏమైనా ఉంటే జస్ట్ ఇగ్నోర్ ఇట్. మీరు ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అన్నయ్య నాకు ఇలా కాల్ వచ్చింది సో అండ్ సో పర్సన్ నుంచి ఇలా చేస్తారని. నేను కూడా కమెంట్స్ అన్నీ చదువుతాను. అండ్ ఇంకేమైనా కొత్త డౌట్స్ ఉంటే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్. మీరు నాతోనే డైరెక్ట్లీ మాట్లాడాలి, లేకపోతే మీ మోటివేషన్ తక్కువ ఉంది, లేకపోతే భయం వేస్తుంది, నాతో కొద్దిసేపు మాట్లాడదాం అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కాల్ మీ అండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి సియాద్రి రాజు అని ఉంటుంది. దాంట్లో మీరు కమెంట్ చేస్తే నేను నా ఫ్రీ టైం చూసుకొని మీకు డెఫినెట్లీ రిప్లై ఇస్తాను, లేకపోతే కాల్ అయినా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరికి వెరీ ఆల్ ది బెస్ట్. సో ఇల్లు నుంచి నేను మ్యాక్సిమం రానందుకు సెంటర్కి రానందుకే ట్రై చేస్తాను. ఎవరికైతే శీలానగర్, పెందుర్తి, చిన్నముషిడివాడ ఉంది కదండి, అక్కడ ఎవరికైతే సెంటర్ పద్దో వాళ్ళు డేట్స్తో కమెంట్ చేయండి నాకు. ఆ పర్టికులర్ 23rd అని ఒక అబ్బాయి ఉంది. సో ఆ రోజు నేను రానందుకు ట్రై చేస్తాను. లేదా ఇంకా ముందే 22, 21 ఏమైనా ఉంటే మాత్రం నాకు చెప్పండి. నేను డెఫినెట్లీ రానందుకు అయితే మాత్రం ట్రై చేస్తాను అనమాట. సో వెరీ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వీడియో స్కిప్ చేయకుండా ఇప్పటి వరకు చూసినందుకు. సో ఒక్క కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్, అన్న థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్ అని. ఈ కమెంట్ విల్ మేక్ మీ హ్యాపీ అనమాట. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దాన్ టేక్ కేర్, బీ సేఫ్, బాయ్, జై హింద్.